వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు శారీ ఏ విధంగా అప్లోడ్ చేయాలా అన్నది ఈ వీడియోలో చేసేద్దాం. ఫస్ట్ మనం సెల్లర్ హబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం 2 టైప్స్‌లో క్యాటలాగ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ పక్కన మెనూ ఉందిగా, మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కూడా మనము శారీ అన్నది క్యాటలాగ్ అప్లోడ్ చేసుకోవచ్చు. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇన్వెంటరీలోకి వెళ్ళి అప్లోడ్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మనం అప్లోడ్ చేసే శారీ కాబట్టి ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, సర్చ్ బార్ పైన మనము శారీ అని టైప్ చేద్దాం. శారీ అని టైప్ చేస్తే ఇక్కడ శారీస్ ఇమన్స్ ఫ్యాషన్ అని వస్తుంది. మనము ఫస్టే మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ ఒకటే శారీని డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ ఉందిగా, అక్కడ ఫొటోస్ అన్నది అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రోడక్ట్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కావాలి కదా, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గూగుల్లోకి వెళ్దాము. గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ని కాపీ చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ టైటిల్ టు అప్లోడ్ ఇన్ మీషో అని ఇక్కడ టైప్ చేసా. టైప్ చేయగానే నాకు ఈ విధంగా డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కాడ పేస్ట్ చేసేస్తా. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా మనము కాపీ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనము డిస్క్రిప్షన్ అనేది కాపీ చేసుకోవాలన్నమాట. నాకు ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ బ్యూటిఫుల్ నుంచే కావాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను అనమాట. కాపీ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో కాడికి తీసుకువెళ్ళి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము శారీ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలన్నమాట. శారీ వెయిట్ ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్గా మనం ఒక అంచనా వేసుకొని ఇక్కడ నేను ఒక 340 వేస్తున్నా. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజా సపరేట్ బ్లౌజా అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. బార్డర్ ఏమైనా వచ్చిందా అన్నది, ఆ బార్డర్ కూడా ఏ విధంగా ఉన్నది, సాలిడా లేకపోతే లేస్ ఏమైనా వస్తే లేస్ అది అప్లోడ్ చేయాలి. శారీ కలర్ ఏంటి అన్నది అప్లోడ్ చేయాలి. నేను పట్టుకుంది గ్రీన్ శారీ కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ అని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి శారీస్ కాబట్టి నేను అప్లోడ్ చేసేది శారీ అని పెట్టాను. తర్వాత ఒకటే శారీ కాబట్టి నేను పంపించేది ఇక్కడ శారీ సింగిల్ అని పెట్టాను. ఇక ప్యాటర్న్ దాని మీద మనకి బటర్ఫ్లై డిజైన్ అని చెక్ డిజైన్ అని ఏదో ఒకటి వస్తుంది కదా శారీ మీద, దాని మీద ఏమి వచ్చింది అది చూసుకొని మనం ఏదన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే ఫ్లోరల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏది ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఫ్లోరల్. నెక్స్ట్ శారీ ఫ్యాబ్రిక్. శారీ ఫ్యాబ్రిక్ ఏంటి, మన దగ్గర శారీ ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటా అని చూసుకొని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. నాది సిల్క్ కాబట్టి ఇక్కడ ఉంది సిల్క్, ఇక్కడ ఉంది సిల్క్. నెక్స్ట్ ట్రాన్స్పరెంటా, శారీ ఏమన్నా ట్రాన్స్పరెంటా అంటే కాదు, జారిపోదు, స్టిఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ అది కాంచీవరమా లేకపోతే గద్వాల ఇలా ఉంటాయి కదా నేమ్స్, అట్లా దేనికి సంబంధించింది అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడనే ఈ కాటన్ సెలెక్ట్ చేశాను. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అని ఉంటుంది, డన్ అని కొట్టేయాలి. ఇక్కడ మీషో ప్రైస్ ఇవ్వాలి. మనము ఏ శారీ ఎంత కొన్నామో దానికి ఎక్స్ట్రా మనకి
వేసుకొని ఇక్కడ మీషో ప్రైస్ అన్నది మనము అప్లోడ్ చేయాలన్నమాట. మీషో ఇక్కడ రాంగ్ డిఫెక్ట్ కాడ ఒక 10-15 డిఫరెన్స్ ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ 450 ఇచ్చాక 445 రూపీస్ వేసాను. ఎంఆర్పి ప్రైస్ అన్నది మీషో ప్రైస్ కంటే డబల్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నాకు షిప్పింగ్ ఛార్జెస్ 86 రూపీస్ పడ్డది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫోటో అన్నది మార్చుతున్నా అన్నమాట. శారీ ఫోటో చేంజ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నాకు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయో చూద్దాము. 69 రూపీస్ పడుతున్నాయి. ఈ విధంగా మనము షిప్పింగ్ ఛార్జెస్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలా అన్నది నేను మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేస్తా. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ రాసుకోవాలనేది సుధా శారీ ట్రెండ్స్ కాబట్టి సుధా శారీ ట్రెండ్స్ అని పెట్టుకున్నా. మన అడ్రస్ ఇవ్వాలన్నమాట. అడ్రస్, పిన్ కోడ్, ప్యాకర్ నేమ్ ఇది కూడా సుధా శారీ ట్రెండ్స్ అని వేస్తున్నా. ఇక్కడ సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అని కొట్టేసి నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ అని కొట్టి ఇక్కడ మన బ్లౌజ్ కలరు, ఫ్యాబ్రిక్ మొత్తము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అవసరం లేకపోతే వదిలేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు దీనివల్ల. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏంటో రాస్తున్నా అనమాట. ఫ్యాబ్రిక్ ఏంటంటే సిల్క్ బ్లెండ్ అని సిల్క్ బ్లెండ్ అని పెడుతున్నా. అదొకటే పెడుతున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి, ఒకటే ఉన్నది కాబట్టి ఒకటే అని చెప్పేసి ఇది మొత్తం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్యాటలాగ్ మీద సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే 5-10 మినిట్స్లో మనకి ఇక్కడ క్యూసీ ప్రాసెస్ అని చూపిస్తుందిగా, 5-10 మినిట్స్లో మనకి క్యూసీ పాస్ అని వస్తుంది. వెయిట్ చేద్దాం. క్యూసీ పాస్ అని వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.